ఫ్రెండ్స్ డెమో చూస్తున్నారు కదా, ఇక్కడ చూపిస్తుంది మీకు ల్యాండ్స్కేప్లో ఫుల్ స్క్రీన్లో కూడా బాగుంటుంది. ఇదే ఉంటుంది కానీ రొటేట్ చేసి ఇచ్చాను. ఫుల్ స్క్రీన్లో మంచి ఫీల్ అయితే ఉంటుంది. నేను ఎందుకు చూపించానంటే డెమో 1గా ఇది కన్వర్ట్ చేయండి, డెమో 2గా ఇంకోటి కూడా ఇప్పుడు చూపిస్తున్నా చూడండి. ఇది ఇక్కడ చూపిస్తున్న ఫుల్ స్క్రీన్లో అయితే చాలా సూపర్గా ఉంటుంది ఇది. ఓకే, ఇంకా వాట్సాప్గా స్టేటస్గా పెట్టడానికి, ఇన్స్టాగ్రామ్లో పెట్టడానికి చాలా సూపర్గా ఉంటుంది. ఓకే, చాలా ఈజీగా చేసుకోవచ్చు. గర్ల్స్కి కూడా ఫొటోస్ పెట్టి ట్రై చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ వీడియో చేయడానికి నాకు వేరే మ్యూజిక్ అయినా సాంగ్ పెట్టుకుంటే చాలా సెట్ అయిపోతుంది. కావాలంటే గర్ల్స్ ఏమైనా మ్యూజిక్ కావాలంటే చెప్పండి, నేను ఇస్తాను సెట్ అయ్యే మ్యూజిక్. చూడండి, లాస్ట్ చూసి సపోర్ట్ చేయండి. ఎందుకంటే చాలా టైం అయింది, 2 days ఉంది కాబట్టి హ్యాపీ న్యూ ఇయర్కి ట్రై చేయండి. ఎందుకంటే 3Dలో చేయమని చెప్పారు. చాలా సింపుల్గా చెప్పేస్తాను, 2-3 minutesలో చూసి చేసుకోండి. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకుంటే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నా. ఈ వీడియోలో నేను 3 ఫాంట్ అయితే యూజ్ చేసిన, ఎందుకంటే సిచ్యువేషన్ అలా ఉంటుంది అందులో. ఓకే, ఏమంటారు, అది ఆల్రెడీ డైలాగ్ ఉంది కదా, దెబ్బ మీద దెబ్బ అని. ఓకే, డిస్క్రిప్షన్లో అయితే ఫాంట్స్ అయితే ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి, యాడ్ చేసుకోండి ఫాంట్స్ అనేది. ఓకే, డెఫినెట్లీ యాడ్ చేసుకోండి. అసలు తెలియకపోతే నేను నిన్న ఈవినింగ్ వీడియోలో చెప్పాను, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన, చూడండి ఆ వీడియో, ఈజీగా యాడ్ చేసుకుంటారు. డౌన్లోడింగ్ ఎలా చేసుకోవాలి, ఎలా యాడ్ చేసుకోవాలో కూడా చెప్పాను, డౌన్లోడింగ్ కూడా చెప్పాను. చాలామందికి డౌన్లోడ్ అవుతలేదని అన్నారు. ఓకే, ఇంకోటి డిస్క్రిప్షన్లో 2 ఫొటోస్ ఒక ఫోటో ఇచ్చాను బ్యాక్గ్రౌండ్ది, ఆ ఫోటో అవసరం ఉంటుంది. ఇంకోటి సేమ్ ఫోటో లాగానే వీడియో కూడా ఉంటుంది, ఆ వీడియో కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఇంకోటి ఫైర్ వర్క్స్ది 3 వీడియోస్ ఉంటుంది, మొత్తం 5. ఓకేనా, 5 లింక్ అయితే ఇచ్చాను. వీడియో ఫోటో అని లింక్ ఉంటుంది, అందులో 5 ఉంటుంది. ఆ 5 డౌన్లోడ్ చేసుకోండి. అందులో ఫైర్ వర్క్స్ది 3 వీడియోస్ ఉంటుంది. ఫైర్ అంటే ఫైర్ వర్క్స్ది 3 వీడియో ఉంటుంది, 2 బ్యాక్గ్రౌండ్స్ అయితే ఉంటుంది, అవి అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇంకోటి మ్యూజిక్ కూడా ఇచ్చాను, మ్యూజిక్ మీకు అంత అవసరం కూడా ఉండదు. ఓకేనా, ఇప్పుడు నేనైతే ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేస్తున్నాను, నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. టోటల్ నేను చేసిన ప్రాజెక్ట్ కూడా కావాలంటే ఇస్తాను, కానీ అది MB అయితే 100 MB అబోవ్ ఉంది. అది మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు, అంటే సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళే తీసుకుంటారు. అది సబ్స్క్రిప్షన్ అంటే మళ్ళీ నాకు ఇవ్వకండి, సారీ, మెంబర్షిప్ అంటే మళ్ళీ నాకు ఇవ్వాల్సింది కాదు, అది మీకు తెలిసిందే. కొత్త వాళ్ళు ఎవరైనా కనిపిస్తకపోతే. ఓకేనా, ఇప్పుడు ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను. కావాలంటే నేను చేసిన ప్రాజెక్ట్ కూడా ఇస్తాను. ఇక్కడ చూడండి, కెమెరా ఆన్ చేసుకుంటే మొత్తం చాలా అంటే చాలా టైం అయింది నాకు చేయడం. మీకు అంత లెంత్ లేకుండా చాలా సింపుల్గా నేను మీకు చెప్తాను. అసలు మీరు మెంబర్షిప్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, ఇప్పుడు ఫుల్ ప్రాజెక్ట్ ఇచ్చాను కదా, ఒకటే ఇచ్చాను, ఓపెన్ చేసుకునే దాన్ని. ఓకే, ఓపెన్ చేస్తే ఇలాగైతే 3D కెమెరాస్ అన్నీ ఉంటుంది. చాలా సింపుల్ మెథడ్ చెప్తాను, అది ఫాలో అవ్వండి. ఇక్కడ మనకు కింద ఫొటోస్ అయితే ఉన్నాయి, హ్యాపీ కింద 2 ఫొటోస్ అయితే ఉంటుంది. అవి ఫొటోస్, అందులో ఫస్ట్ పైన ఒక ఫోటో సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫీల్డ్కి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి నేను డిస్క్రిప్షన్లో ఒక ఫోటో లింక్ అయితే ఇస్తాను, అది మాత్రమే యాడ్ చేయండి. ఓకేనా, ఈ ఫోటో అయితే ఇస్తాను, దీన్ని యాడ్ చేయండి. ఓకే, మళ్ళీ దాని కింద సేమ్ ఫోటోని మళ్ళీ యాడ్ చేసుకోండి, రీప్లేస్ పెట్టుకోండి. కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి సేమ్ ఫోటో, మర్చిపోవద్దు, ఫోటో మాత్రమే, వీడియో యూజ్ చేయకండి మళ్ళీ. ఓకేనా, ఓకే, రీప్లేస్ అయితే అయింది ఫోటో. అయిన తర్వాత మళ్ళీ కొంచెం స్క్రోల్ చేద్దాం. ఫస్ట్ రీప్లేస్ పెట్టుకుందాం కొన్ని, కొంచెం స్క్రోల్ చేస్తే ఇక్కడ చూసుకుంటే 13 సెకండ్, కరెక్ట్గా 13 సెకండ్ దగ్గర హ్యాపీ న్యూ ఇయర్ అని ఉంటుంది. దాని కింద మళ్ళీ 2 ఫొటోస్ వీడియోస్ ఉంటుంది. ఇక్కడ మీరు దాని కింద లేయర్ని సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి మీడియా సింబల్లోకి వెళ్ళి ఇక్కడ నేనైతే ఒక వీడియో అయితే ఇస్తాను, సేమ్ బ్యాక్గ్రౌండ్ వీడియో ఉంటుంది, అది 12 సెకండ్ ఉంటుంది, అదైతే యాడ్ చేసుకోండి. ఓకేనా, ఓకే, మళ్ళీ కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి సేమ్ వీడియోని మళ్ళీ యాడ్ చేయండి, 12 సెకండ్ వీడియోని మళ్ళీ యాడ్ చేయండి. ఓకే, యాడ్ చేశారు కదా, 2 వీడియోస్ అయితే యాడ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్టార్టింగ్లో వద్దాం. స్టార్టింగ్లో వస్తే ఇక్కడ ఫోటో కనిపించదు, ఎక్కడ వస్తారంటే 6 మిల్లీ సెకండ్ తర్వాత వస్తే ఇక్కడ ఒక బాయ్ ఫోటో ఉంటుంది, ఇక్కడ చిన్నగా ఉంటుంది, మీకు మేబీ కనిపిస్తలేదేమో. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫోటో సెలెక్ట్ చేసి పైన ప్లస్ సెకండ్ కాపీ చేసుకుందాం. చేసిన తర్వాత అదే ఫోటో వచ్చి అక్కడనే వచ్చి కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి మీరు ఎవరైతే ఫోటో పెట్టాలని అనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అయితే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకొని పెట్టుకోండి. బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేసుకోవాలనేది చాలామందికి తెలుసు, తెలియకపోతే ఒకసారి చిన్న కామెంట్ చేయండి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోటోని కిందికి తీసుకొద్దాం. ఎక్కడ తీసుకొద్దామంటే ఆ ఫోటో ఎక్కడైతే ఉందో పర్సన్ ఫోటో అక్కడ తీసుకొచ్చి ఎక్కడి నుంచి ఉంది ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడ వరకు పెట్టుకుందాం. మనం పెట్టేసిన తర్వాత ఇక్కడ మనకు ఫోటో ఇలా కనిపిస్తుంది, ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. నేను ఇంతకుముందు కాపీ చేసుకోమని చెప్పాను, ఓల్డ్ ఫోటో నేను ఇచ్చిన ఫోటోని ఇలాగైతే సెలెక్ట్ చేసి కాపీలే మీరు ఫోటో సెలెక్ట్ చేసి పైన ప్లస్ సెకండ్ పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఒకటే ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి ఆ ఫోటో కూడా సైజ్ తక్కువ అయిపోతుంది, అలాగే ఉంచండి. ఫోటో డిలీట్ చేయకండి, ఏది నేను పెట్టిన ఫోటో కూడా డిలీట్ చేయకండి, ఏ ఫోటో డిలీట్ చేయకండి. ఓకేనా, దాని తర్వాత మళ్ళీ కొంచెం స్క్రోల్ చేస్తే మళ్ళీ ఇంకో ఫోటో ఉంటుంది. ఈ ఫోటో దగ్గర వచ్చి కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి ఇంకో ఫోటో యాడ్ చేయండి. మీరు ఎవరైతే ఫోటో యాడ్ చేయాలని అనుకుంటున్నారో వాళ్ళ ఫోటో సెలెక్ట్ చేసి లాస్ట్ వరకు అయితే జరుపుకోండి ఈ ఫోటోను కూడా.
జరిపిన తర్వాత నేను ఏదైతే ఫోటో యాడ్ చేసినానో ఆ ఫోటో దగ్గర ఈ ఫోటో నేను తీసుకురండి. ఆ పొజిషన్లో సేమ్ అదే ఫోటో సెలెక్ట్ చేసి పైన ప్లస్ ఐకాన్ కాపీ లేయర్, మీరు యాడ్ చేసిన ఫోటో సెలెక్ట్ చేసి పైన ప్లస్ ఐకాన్, పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. 2 ఫోటోస్ అయితే సెట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఒక ప్రాసెస్ చేద్దాం. ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకుందాం. కెమెరా ఆన్ చేసిన తర్వాత ఇప్పుడు చూపిస్తాను మీకు. ఫస్ట్ హ్యాపీ వస్తుంది, దాని తర్వాత న్యూ వస్తుంది, దాని తర్వాత ఇయర్ వస్తుంది, దాని తర్వాత 2024 వస్తుంది. ఇక్కడ మనకైతే ఫొటోస్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఫోటో దగ్గర వచ్చి ఫోటో కరెక్ట్గా సెట్ చేసుకుందాం. ఈ బాయ్ ఫోటో ఎలాగైతే ఉందో అదే ఫోటో లాగా మీ యొక్క ఫొటోస్ అయితే యాడ్ చేసి, నేను ఏదైతే ఫోటో యాడ్ చేసినానో ఆ ఫోటో డిలీట్ చేసేయండి. ఇప్పుడు మీరు అడ్జస్ట్మెంట్ చేసినా కూడా బాగానే సెట్ అవుతుంది. ఇంకా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలంటే చేసుకోండి, బాగానే సెట్ అయిపోతుంది. ఓకేనా. అయిన తర్వాత ఆ ఫోటో కూడా కరెక్ట్గా సెట్ అయిపోతుంది. దాని తర్వాత మళ్ళీ కొంచెం స్క్రోల్ చేసి మళ్ళీ ఇక్కడ ఇంకో ఫోటో ఉంటుంది. ఈ ఫోటోను కూడా రిమూవ్ చేసి మీ యొక్క ఫోటో అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇంకా సరిగా అడ్జస్ట్మెంట్ కాకపోతే కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. ఓకేనా. చేసేసారు కదా. ఓకే, అయిపోయింది. ఇక్కడ చూడండి చాలా బాగా అయితే సింక్ అయితే అయిపోయింది మనకు వీడియో అనేది. ఓకే, చూస్తున్నారు కదా, బాగా అయితే అయిపోయింది. ఇప్పుడు మీరు దీనిపైన మీరు ఫైర్ వర్క్స్ ఎఫెక్ట్ యాడ్ చేద్దామంటే అది యాడ్ చేపిస్తాను నేను. ఓకే, అది ఎలా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా మీ ఫోటో ఎక్కడైతే వస్తుందో అక్కడే అది యాడ్ చేయాలి. దానికోసం ఏం చేస్తారంటే మీ ఫోటో ఏదైతే యాడ్ చేశారో ఆ ఫోటో సెలెక్ట్ చేసి పైన ప్లస్ కానీ కాపీ లేట్ చేసుకోండి. ఎందుకంటే దాని పొజిషన్ డెప్త్ అనేది కాపీ చేసుకోండి. కింద ప్లస్ కానీ మీడియాలోకి వెళ్ళి ఇప్పుడు మీరు ఫైర్ వర్క్స్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేద్దామని అనుకుంటున్నారు కాబట్టి ఇక్కడ ఆల్రెడీ కనిపిస్తుంది, ఇక్కడ చూస్తున్నారు కదా. దీన్ని ఇంకా జూమ్ చేసుకోండి, బ్లెండింగ్లోకి వెళ్ళి లైటింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకోండి. స్క్రీన్ చేసిన తర్వాత ఏ సైడ్ అయినా పెట్టుకుంటే అది బాగా కనిపిస్తుంది మీకు. ఇంకా యాడ్ చేయాలంటే ఇంకా ఉంది, నేను చెప్పాను 3 ఇచ్చాను చెప్పాను మీకు. ఓకే, 3లో మీరు ఎక్కడైతే పెట్టాలని అనుకుంటే అక్కడ పెట్టుకోండి. బ్లెండింగ్లోకి వెళ్ళి లైటింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకోండి. దీన్ని కూడా ఇక్కడైతే పెడుతున్నాను. ఇక్కడ కనిపిస్తుందా మీకు? ఇక్కడ సరిగా కనిపిస్తలేదు, కొంచెం ముందలు తీసుకుందాం. చూడండి, ఇది కూడా కనిపిస్తుంది. ఇలాగైతే మీకు ఏ పొజిషన్లో అయితే కావాలో ఆ పొజిషన్లో చేసుకోండి. మీకు పైన కానీ కింద కానీ పెట్టాలని అనుకుంటే ఇక్కడ మనకు మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్కి వెళ్ళి XYZ అని ఉంటుంది. జెడ్లోకి వెళ్తే మీకు ఆటోమేటిక్గా ఇక్కడైతే ఎలా పెట్టుకోవాలి, పైన పెట్టుకోవాలా కింద పెట్టుకోవాలనేది మీరు ఇక్కడ స్క్రోల్ చేస్తే అయిపోతుంది. సెకండ్ ఫోటో దగ్గర కూడా సేమ్ ఎలా పెట్టుకోవాలనేది మీరు ఇక్కడ ఆటోమేటిక్గా మీకు అర్థమైపోతుంది, నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, ఇప్పుడు ఈ వీడియోని మీరు సేవ్ చేసుకోండి. సేవ్ చేసిన తర్వాత మళ్ళీ చెప్పాలి మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోని మీరైతే సేవ్ చేసుకోండి. నేను ఆల్రెడీ సేవ్ చేసుకున్నాను. బ్యాక్ వద్దాం. మళ్ళీ ఇక్కడ 9:16 రేషియో సెలెక్ట్ చేసి కింద ప్లస్ కానీ మీడియాలోకి వెళ్ళి ఎక్స్పోర్ట్ చేసిన వీడియో ఉంటుంది కదా, ఆ వీడియోని ఇక్కడ యాడ్ చేద్దాం. ఎక్కడంటే ఓకే, ఈ వీడియో దీన్ని రొటేట్ చేస్తున్నాను 90 degrees. 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా వీడియో సెట్ అయింది. ఇదే వీడియో సెలెక్ట్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మనకు టైల్స్ ఎఫెక్ట్ ఉంటుంది, దాన్ని యాడ్ చేసి మిర్రర్ అయితే ఆన్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ మనకు క్రాప్ అని ఉంది కదా, ఈ క్రాప్ని 10% పెట్టి ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ మనకు మూవ్ అని ఉంది కదా, దాంట్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు 6 ఎఫెక్ట్ ఉంది కదా, ర్యాండమ్ అని, దాన్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ మనకు 2 మ్యాచ్ అని ఉంది కదా, దాన్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత దీన్ని ఓపెన్ చేసి స్టార్టింగ్లో 50 ఉంది కదా, దాని అయితే మీరైతే 5 లేకపోతే 4 పెట్టుకోండి. ఎఫెక్ట్ అయితే కొంచెం సినిమాటిక్ లుక్ లాగా అయితే వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి కూడా మీరు అయితే ఇది యాడ్ చేసుకోవచ్చు. ఫైర్ వర్క్స్ అనేది ఇక్కడ నుంచి కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా బాగా ఉంటుంది. ఇలా ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి కూడా యాడ్ చేసి బ్లెండింగ్లోకి వెళ్ళి లైటింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ నుంచి చాలా సింపుల్గా ఉంటుంది. ఇక్కడ నుంచి యాడ్ చేస్తే ఇంకా బాగుంటుంది నేను అనుకుంటున్నా. యాడ్ చేద్దామని అనుకున్న వాళ్ళు ఇక్కడ నుంచి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే అక్కడ ల్యాగ్ ప్రాబ్లం ఉంటే ఇక్కడ యాడ్ చేసుకోండి. ఓకేనా, ఇంతే. ఈ వీడియోని ఈజీగా సింపుల్గా సేవ్ చేసుకోండి. కైన్మాస్టర్ ప్రీషియర్ 100% పెడతాను. కొంచెం లేట్ అయ్యి వస్తుంది కానీ పెడతాను అంతే. ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.